హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల వీడియో ఇంకొక 10 మెంబర్స్‌కి రీచ్ అవుతుందండి. అలాగే ఛానల్ కూడా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరెందుకు ఆలస్యం వ్లాగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి. చూస్తున్నారా ఇదైతే నేను ఈరోజు పోస్ట్ చేసేది ఉగాది వ్లాగ్ అండి. ఉగాది వ్లాగ్ కొంచెం లేట్ అయ్యింది. కొన్ని వేరే వ్లాగ్స్ పోస్ట్ చేయడం వల్ల ఇది కొంచెం లేట్ అయింది. సో ఉగాది రోజు నేనైతే మార్నింగ్ 5:30కి అంతా లేసేసి స్నానం చేసేసుకొని అలాగే బయట అంతా కూడా ముగ్గులు వేసేసి అలానే హౌస్ అంతా కూడా క్లీనింగ్ అండ్ మాపింగ్ అన్నీ అయితే చేసేసుకున్నానండి. అన్నీ చేసేసుకొని ఇంకా దేవుడి ప్రసాదం అయితే రెడీ చేసి పెట్టేద్దాము అనేసి నేను ఇక్కడ కేసరి అయితే రెడీ చేస్తూ ఉన్నానండి. మార్నింగ్ చూస్తున్నారా ఇక్కడ మా కిచెన్లోకి అయితే మంచిగా సన్రైజ్ అవుతూ ఉంటుందండి. ఈ టైంలో కొంచెం ఎండ బాగా కిచెన్ మొత్తం అయితే ఫుల్ వెలుతురు ఉంటుంది. అలానే సమ్మర్ టైంలో వంట చేయాలంటే చాలా కష్టం అండి. ఇక్కడ ఎండ ఒక సైడ్ వస్తుంది, ప్లస్ స్టవ్ హీట్ కూడా ఉంటుంది కదా. సో చెమటలు అయితే బాగా పట్టేస్తుంది. బట్ వెలుతురు అయితే చాలా బాగా వస్తుందండి సమ్మర్ టైంలో. వింటర్ ఆ టైంలో ఇంత వెలుతురు రాదు. సమ్మర్లో మాత్రం చాలా బాగుంటుందండి. నాకైతే ఇలా సన్ ఇంట్లోకి పడడము చాలా మంచిగా అనిపిస్తుందండి. అదెందుకో తెలీదు, ఒకలాంటి డివైన్ ఫీల్ అయితే వస్తుంది. సన్ రైజ్ అయ్యే టైంకి మన ఇంట్లో పడడం అంటే ఎందుకో తెలీదండి, నాకైతే చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా ఇష్టం కూడా. అలాగే మాకైతే ప్రస్తుతానికి కిచెన్లో మాత్రమే ఇలాగా సన్ రేస్ పడుతూ ఉంది. ముందైతే పూజ రూమ్లో కూడా ఇలా డైరెక్ట్ సన్ రేస్ అయితే దేవుడి ఫొటోస్ మీద డైరెక్ట్ పడేది. ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్ట్ చేసేసారు బ్యాక్ సైడ్. సో కొంచెం తగ్గింది, పడుతుంది ఇప్పుడు కూడా, కాకపోతే ముందు పడే అంత అయితే పడదు. సో నేనైతే ఇక్కడ కేసరి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈలోపు మా వారైతే లేచి స్నానం చేసేసి దేవుడికి కోకోనట్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, అలాగే బెల్లం లేదండి, సో బెల్లం తెమ్మన్నాను. ఇవన్నీ తేవడానికైతే వెళ్ళున్నారు. సో ఇంకా మామిడాకులు, మామిడికాయ, అలాగే వేప పూత, వేపాకు ఇవన్నీ కూడా మాకైతే చెట్లు ఉన్నాయండి ఇక్కడ ఇంటి ముందరే. సో ఇవన్నీ అయితే షాప్స్లో కొనే పని లేదు, ఇంటి దగ్గరే దొరికేశాయి. మాకైతే వేప చెట్టు ఉంది కదండి. సో వేప పూత కోసము ఎంతమంది వస్తారంటే ఉగాది రోజు నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. అంటే ఉగాది రోజు మన ఇంటి దగ్గర నుంచి వాళ్ళు తీసుకెళ్ళి దేవుడికి పెడతారు కదా. సో అదైతే నాకు చాలా మంచి ఫీలింగ్ అంటే అనిపిస్తుందండి. ప్రతి ఇయర్ చాలామంది వస్తారండి కోసుకొని వెళ్ళడానికి. అలాగే మాకే మామిడి తోపు కూడా ఉందండి. సో మామిడికాయలు కూడా ప్రతిసారి దేవుడికి చెట్లో కాసేవే అయితే నేను కట్ చేసేసి ఉగాది పచ్చడి అయితే చేసేస్తాను. ఈ ఇయర్ కుదరలేదు. సో వేరే వాళ్ళది ఉంటే చెట్టు వాళ్ళు ఇచ్చారండి ఈసారి. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా చేసుకున్నారా? మీ విలేజెస్కి ఎక్కడికన్నా వెళ్ళారా? నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ముందుగానే పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను కదండి. సో డైరెక్ట్ ప్రసాదం అయితే చేసేసి ఇంకా దేవుడి రూమ్కి వెళ్ళి రెడీ చేసేద్దాము దేవుడి రూమ్ అని ఫస్ట్ ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను. పిల్లలు అయితే ఇంకా పడుకొని ఉన్నారండి. సరేలే వాళ్ళు లెయ్యని అనేసి నేనైతే ప్రసాదము ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళైతే లేసాక నేను స్నానం చేపిచ్చేసి వాళ్ళని రెడీ చేసేసి దేవుడికి దీపం పెట్టేసుకుందాము అని అయితే నేను ప్రసాదం రెడీ చేస్తూ ఉన్నానండి. ఫెస్టివల్స్ అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ ప్రతిసారి ఇలాగా అందరం కలిసి చేసుకోవడం కుదరదండి. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. అందరూ ఒకే టైంకి కలవడం అంటే కుదరదు. సో మెయిన్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా. అంటే సంక్రాంతి, అలాగే దీపావళి, ఈ టైంలో అయితే మేమందరం అయితే కలిసి అయితే చేసుకుంటామండి. అన్ని ఫెస్టివల్స్ అయితే కుదరదు, మేము మాత్రమే ఇలా చేసేసుకుంటాము. మీతో అయితే ముచ్చట్లు పెట్టేసుకొని నేనైతే కేసరి ప్రిపేర్ చేసేసానండి. కేసరికి నేను ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయనండి నార్మల్గా. కానీ ఈరోజు ఫెస్టివల్ అని అయితే పిల్లలు అడిగారని యాడ్ చేశాను. కలర్స్ వాడకూడదని చెప్పారు కదా, హెల్త్కి మంచిది కాదని.
సో నేనైతే వైట్ కేసరి చేస్తాననేసి మా ఆయన అయితే స్వీట్ ఉప్మా అని ఏడిపిస్తూ ఉంటారండి. ఉగాది అంటే ఉగాది పచ్చడి లేకపోతే ఎలా అండి? సో నేనైతే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను మ్యాంగో అయితే తీసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్‌గా అయితే కట్ చేసేస్తున్నానండి. మ్యాంగో అంటే వగరుగా ఉంటుంది కదా! సో ఇది మన లైఫ్‌లో కొత్త సవాళ్ళని ఎలాగా మనం అధిగమించాలి అనైతే నేర్పిస్తుందట అండి. అలానే నెక్స్ట్ వేప పూత చేదుగా ఉంటుంది కదా! ఇది మన లైఫ్‌లో బాధలు, కష్టాలు వీటినైతే రిప్రజెంట్ చేస్తుందంట. నెక్స్ట్ బెల్లం అయితే తీపి పదార్థం కదండీ! మన లైఫ్‌లో హ్యాపీనెస్, ఇంకా ఏదైనా ఆనందకరమైన వార్తలు ఇవన్నీ అయితే బెల్లం అయితే రిప్రజెంట్ చేస్తుందటండి. అలాగే సాల్ట్ అయితే జీవితంలో ఉత్సాహపరిచే సంఘటనలు ఉంటాయి కదా! వాటిని రిప్రజెంట్ చేయడానికైతే సాల్ట్ అండి. అలాగే చింతపండు నేర్పుగా ఎలా వ్యవహరించాలి లైఫ్‌లో అనైతే రిప్రజెంట్ చేస్తుందండి. అలాగే కారం అయితే సహనం కోల్పోయేలాగా ఉండే పనులు కొన్ని ఉంటాయి కదా! వాటినైతే కారం రిప్రజెంట్ చేస్తుందండి. ఇలాగా ఈ షడ్‌రుచులు మన లైఫ్‌నైతే రిప్రజెంట్ చేస్తుందండి. సో ఈ ఉగాది పచ్చడిలో ఎలాగ షడ్‌రుచులు మిక్స్ అయ్యి ఉంటాయో మన లైఫ్‌లో కూడా అన్నీ సమపాలల్లో ఉంటేనే మన లైఫ్ కూడా బావుంటుందండి. హ్యాపీనెస్ ఒక్కటే కాకుండా బాధ అన్నీ అయితే ఉంటేనే లైఫ్ అండి. అన్నీ మిక్స్ అయ్యి ఉంటేనే కదా మనకి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అదే కదా జీవితం అంటే. ఇలాగే ఉగాది పచ్చడి టేస్ట్ లాగే మన జీవితంలో కూడా అన్ని రుచులు మనమైతే అనుభవించి తీరాలండి. మేమైతే చిన్నప్పుడు ఇలా మా అమ్మ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి పెడితే ఫస్ట్ టేస్ట్ చేసినప్పుడు ఏదొస్తుందో మీ లైఫ్ అంతా అలానే ఉంటుంది అని చాలా ఏడిపించుకుంటూ ఉండేవాళ్ళము. ఒక్కొక్కసారి వేప పూత వచ్చిందంటే నీ లైఫ్ అంతా చేదుగా ఉంటుంది. అలా చాలా అయితే ఫన్నీగా చేసుకునేవాళ్ళమండి. చిన్నప్పుడైతే ఏమీ తెలియని ఏజ్ కదా! ఉగాది పచ్చడి గురించయితే అంత అనుభవం ఉండేది కాదు. ఏదో టేస్ట్ ఏదో అని అనుకునేవాళ్ళం. కానీ ఉగాది పచ్చడికి, లైఫ్‌కి ఎంత సంబంధం ఉంది అనేది ఏజ్ పెరిగే కొద్దీ ఇప్పుడైతే ఒక్కొక్కటి అర్థమవుతూ ఉందండి. నేను ఈ మ్యాంగోస్, కారం, చింతపండు, వేప పువ్వు, సాల్ట్, బెల్లము, ఉప్పు ఇవన్నీ వేసేసైతే ఉగాది పచ్చడి రెడీ చేసేసి ఇవన్నీ మిక్స్ చేస్తూ ఉన్నాను. మాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో మేము హైదరాబాద్‌లో ఉండేవాళ్ళము. అప్పుడు ఉగాది ఫెస్టివల్ వచ్చింది. మా ఇంటి ఓనర్ ఆవిడ ఉగాది పచ్చడి చేశారు. కానీ వాళ్ళైతే ఇలా చేయలేదు. ఇందులోనే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేశారు. ఈ ఉగాది పచ్చడి కూడా ఒక్కొక్క రీజన్‌లో, ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేసుకుంటారేమో అని నాకైతే అప్పుడు అనిపిచ్చిందండి. నేనైతే ప్రసాదాలు రెడీ చేసేసుకున్నాను గదా! ఇంకా దేవుడి రూమ్‌లో అయితే పెట్టేసుకుందాము. దేవుడికి దీపం పెట్టేసి హారతి ఇచ్చేద్దామనైతే వచ్చేసానండి. మోక్ష వాళ్ళ నాన్న అయితే లేరండి. మోక్షకి ఆ రోజు ఎగ్జామ్ ఉనింది. స్కాలర్‌షిప్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేసున్నారు వేరే స్కూల్‌లో. సో, అక్కడికైతే వెళ్ళిందండి తను. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. సో, నేను ఇంకా స్నేహ మాత్రమే ఉన్నాము. ఎప్పుడు ఫెస్టివల్స్‌కి మా ఆయన టెంకాయ కొడతారు. కానీ ఈసారైతే నేనే ఇంకా టెంకాయ కొట్టాలి. ఎగ్జామ్ ఉంది కదా! సో, వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఉగాది అంటే చిన్న పాప మాత్రమే స్టార్టింగ్‌లో ఉగాది కాదటండి. యుగాది అంట. యుగాది అంటే కొత్త యుగం స్టార్ట్ అవుతుంది అనైతే అర్థం అంటండి. అలాగే మనము ఉగాదిని చైత్ర శుద్ధ పాడ్యమి రోజైతే సెలబ్రేట్ చేసుకుంటామండి. మనము ఇక్కడ తెలుగు స్టేట్స్‌లో అయితే ఉగాది అని పిలుస్తాం కదా! అలాగే వేరే స్టేట్స్‌లో వేరే నేమ్స్‌తో అయితే పిలుస్తారండి. మరాఠీలో అయితే గుడి పడ్వా అని పిలుస్తారు. అలాగే తమిళనాడులో అయితే పుటాండు అని పిలుస్తారు. మలయాళం వాళ్ళైతే విషు అంటారు. అలాగే సిక్కి వాళ్ళైతే వైశాఖి అని పిలుస్తారంట. అలాగే బెంగాల్లో వాళ్ళైతే పాయిల బైసాఖి అని కూడా పిలుస్తారటండి. ఇన్ని పేర్లున్నాయండి ఈ ఉగాదికి. మనం మాత్రమే దీన్ని ఉగాది అనైతే సెలబ్రేట్ చేసుకుంటాము. అన్ని స్టేట్స్‌లో కూడా ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళ ఆచారాలు, అలాగే వాళ్ళ రిచువల్స్‌తో అయితే వాళ్ళు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారండి. మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా! జాన్వరి 1 అది కాదండి ఇయర్ స్టార్టింగు. ఉగాది నుంచే మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనైతే చెప్తారు.
అలాగే ఈ ఉగాది రోజు ఈవినింగ్ కూడా ప్రతి గుళ్ళో అయితే పంచాంగం శ్రవణం అయితే చేస్తారు. అంటే ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉంది, ఇయర్ ఎలా ఉంటుంది అని అయితే పూజారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. ప్రతి గుడిలో కూడా ఇలా అయితే పంచాంగ శ్రవణం అయితే జరుగుతూ ఉంటుందండి. మేమైతే చిన్నప్పుడు పంచాంగం బుక్స్ ఉంటాయి కదా, అందులో అయితే రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, డబ్బులు ఎంత ఖర్చు పెడతాము, ఎంత మిగులు పెట్టుకుంటాము, ఇవన్నీ ఉంటాయి కదా, ఎవరెవరు రాసి వాళ్ళకి ఎంతెంత అని అయితే ఉంటుంది కదా. అదైతే భలే ఇంట్రెస్ట్ అండి. అదైతే చూస్తాం బుక్లో, ఇంకేం చదవం కానీ అవైతే ఫస్ట్ అయితే చూసేస్తాము. చూసేసి నాకు ఇంత డబ్బులు మిగులుతాయి, ఇలా 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 నాకు ఇంత అవమానం జరుగుతుంది, ఇంతమంది దగ్గర నేను ప్రశంసలు పొందుతాను, అలా అయితే మాట్లాడుకుంటూ ఉంటామండి. మీరు కూడా నాలాగే పంచాంగం బుక్లో ఇలానే చూస్తారా? ఎంతమంది అయితే ఇలా చూస్తారో నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసుకోండి. ప్లీజ్ మర్చిపోవద్దు. ఎన్ని కమెంట్స్ అయితే వస్తాయో చూద్దాము. ఇలా ఫెస్టివల్స్ టైంలో అందరూ ట్రెడిషనల్ వేర్ వేసుకొని రెడీ అయితే చాలా బాగుంటుంది కదండి. ఇంట్లో కూడా క్లీన్గా ఉంటుంది కాబట్టి, అలాగే మనం ట్రెడిషనల్ వేర్లో ఉంటాం కాబట్టి చాలా బాగుంటుందండి. ఆ ఫీలింగ్ ఏదో టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇలా రెడీ అయితే. అలాగే ఉగాది రోజు కొన్ని ప్లేసెస్లో ఇటు సైడ్ కడప, పీలేరు, అటు సైడ్ అంతా కూడా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటారండి ఉగాదికి. మన చిత్తూరు సైడు ఇటు సైడ్ వాళ్ళైతే సంక్రాంతి టైంలో పెట్టుకుంటారు కదా, వాళ్ళైతే ఉగాది టైంలో పెట్టుకుంటారు బట్టలు అవన్నీ పెద్దవాళ్ళకి. పక్కన ప్లేసెసే, అంటే కడప, చిత్తూరు, పీలేరు ఇవన్నీ దగ్గరవే. కానీ వాళ్ళ పద్ధతులు వేరు ఉంటాయండి. ఇంత దగ్గర ప్లేసెస్లో కూడా ఇన్ని రకాల ట్రెడిషన్స్ అయితే మనం ఫాలో అవుతాము. అందరూ డిఫరెంట్ టైప్స్గా అయితే ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటారండి. సో నేనైతే మీతో మాట్లాడుతూ దేవుడికైతే దీపాలు పెట్టేశాను. దేవుడికి దీపం పెట్టగానే చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుందండి. చూసారా, దేవుడి రూమ్ కూడా దీపం పెట్టేసరికి ఎంత మంచి కలగా ఉందో. అలాగే మాకు తెలిసిన వాళ్ళు ముందు రోజు కొండకెళ్ళున్నారండి. వాళ్ళు లడ్డు ప్రసాదం కూడా తెచ్చిచ్చారు. సో నేను అది కూడా దేవుడికైతే ప్రసాదంగా అయితే పెట్టేశానండి. మోక్ష వాళ్ళ నాన్న కూడా ఉనుంటే అనిపించింది. కానీ ఎగ్జామ్ కదా, సో అది ఇంపార్టెంటే కదా అనిపించింది. అలాగే టెంకాయ కూడా జెంట్స్ కొడితేనే చాలా మంచిదండి. ఇలా ఫెస్టివల్స్ టైంలో అయినా జెంట్స్తోనే కొట్టించండి టెంకాయ. ఎందుకు చెప్తారో నాకైతే తెలియదు, కానీ జెంట్స్ దగ్గర కొట్టిస్తే మంచిది అని చెప్తారండి పెద్దవాళ్ళు. ఇక్కడ చూసారా, స్నేహ కూడా వచ్చేసింది. స్నేహ నేను అన్నీ రెడీ చేసే అంతసేపు ఆడుకుంటూ ఉనిందండి. ఒక్కటే ఉంది కదా, తనకి చాలా బోర్ కొట్టేసింది. కానీ కాసేపు అయితే టీవీ చూస్తూ ఆడుకుంటూ నాకు చిన్నగా ఏదైనా హెల్ప్ చేస్తూ ఉనింది. చాలా హెల్ప్ చేస్తుందండి. ఏదైనా తెచ్చిమన్నా కూడా చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది. ఇలా చిన్న పనులే కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారా, నేనైతే టెంకాయ అయితే తీసేసుకొని దేవుడిని అయితే నమస్కారం చేసుకొని కొట్టడానికైతే తీసుకెళ్ళానండి. దేవుడికి పూజ చేసే టైంకి స్నేహ, మోక్ష ఇద్దరు ఇంట్లో ఉన్నారండి. దేవుడి దగ్గరకు వచ్చేసి వాళ్ళకి వచ్చిన శ్లోకాలన్నీ చెప్పేస్తారండి. దేవుడి శ్లోకాలు అయితే చాలా బాగా గుర్తుపెట్టుకుంటారండి. పాటలు కూడా దేవుడివి ఎంత బాగా పాడతారో. స్నేహ అయినా మోక్ష అయినా ఇద్దరు కూడా చాలా చిన్న ఏజ్లోనే ఒక 2-3 టైమ్స్ విన్నారంటే కూడా వెంటనే గుర్తుపెట్టేసుకుంటారు. వాళ్ళకు కూడా దేవుడికి పూజ చేయడం అన్నా, దేవుడి పాటలు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. టెంకాయ అయితే కొట్టేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశానండి. అలాగే హారతి ఇచ్చి దేవుడిని నమస్కారం చేసుకుందామని హారతి ఇస్తూ ఉన్నానండి. దేవుడితో అయితే చిన్ని కోరికలు అయితే చెప్పేసుకొని అలాగే అందరూ బాగుండాలి స్వామి, అందరినీ చల్లగా రక్షించు అని అయితే చెప్పానండి. సో ఇలా అయితే నా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నానండి. చూస్తున్నారా, మీరు కూడా నమస్కారం చేసుకోండి దేవుడికి. మీరు బాగుండాలి, మీ ఫ్యామిలీస్ అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని అయితే కోరుకోండి. దేవుడికైతే హారతి ఇచ్చేసి తర్వాత స్నేహ కూడా దేవుడికి నమస్కారం చేసుకొని హారతి తీసుకునిందండి. తర్వాత నేనైతే దేవుడి రూమ్ని అయితే ఇలా రెడీ చేసేసుకున్నానండి. ఇలా డెకరేట్ చేశాను. దేవుడికి నైవేద్యాలు అయితే ఇలా పెట్టానండి. కేసరి, కొండ లడ్డు, అలానే ఉగాది పచ్చడి.
కొండ లడ్డు కూడా అదే రోజు మాకు తెచ్చి ఇవ్వడం చాలా బాగా అనిపించిందండి. దేవుడి ఆశీస్సులు మా పైన ఉన్నాయేమో అన్నట్లుగా నాకైతే అనిపించిందండి. ఇవన్నీ చిన్న చిన్నవే కానీ చాలా ఆనందం అనిపిస్తుంది కదా. చూస్తున్నారా, ఇక్కడ ద్వారానికి కూడా ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను. స్నేహ నేను కూడా ఇట్లా చిన్న చిన్నగా ఫొటోస్ వీడియోస్ అయితే క్లిక్ చేసుకున్నామండి. నేనైతే ఇలాగా ఈ బనారస్ చీర అయితే కట్టేసుకొని ఇలా అయితే రెడీ అయ్యానండి. నేనైతే ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. లైక్ చేయడం మర్చిపోకండి.